వచ్చే దారిలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. గొర్రెలు ఇవి, గొర్రెలు, మేకలు, షీప్స్ అండ్ గోట్స్ తెలియని వాళ్ళకి ఇలా పెంచుకొని అమ్ముకుంటారనమాట. చూడండి అక్కడ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఒక చోటుకి వచ్చి ఇలా పెంచుకుంటారు. అక్కడ చిన్న హౌస్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ విడిచిపెట్టిన కొన్ని ప్లేసెస్ అన్నమాట, గవర్నమెంట్వి. ఇగో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అలా పెంచుకుంటూ ఉంటారు. అది పిలుస్తుంది గోటు. చిన్న బటర్ఫ్లై చూడండి. ఊడుస్తున్నారు. మంచిగా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో మనం జీవిస్తున్నామంటే. బటర్ఫ్లై మనతోనే వస్తుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ కాటన్ వేస్తారనమాట. అంటే అందరూ ఒకే పంట వేస్తారు. ఇవి వర్షాధార పంటలు, వర్షానికి మాత్రమే పండుతాయి అన్నమాట. తోటలు అంటే వాటర్ ఉంటాయి, కంటిన్యూగా మనం మోటార్ పెట్టుకొని వాటర్ వేసుకోవచ్చు. అవి కూడా కొన్ని ఉంటాయి. ఇవి ఓన్లీ వర్షం పడినప్పుడు వేసుకుంటారు. మంచిగా ఉన్నాయి కదా. చూడండి మొత్తం కాటనే ఇదంతా కూడా. అక్కడక్కడ గడ్డి తీస్తున్నారు. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 30,000 అయినా అయి ఉంటుంది ఈ పంట వేయడానికి. ఇంకా చేతికి వచ్చేటప్పటికి ఇంకా ఖర్చు అవుతుంది కూలి వాళ్ళకి. అలా ఇలా గడ్డి, ఇగో ఇలా గడ్డి తీసి ఇలా వేసేయాలి. ఇదంతా వేస్ట్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ పువ్వు కనిపిస్తుంది కదా, ఈ పువ్వులో ఉంటే కాటన్ వస్తుంది. ఆ పువ్వు కాయ అవుతుంది, కాయలో ఉంటే కాటన్ వస్తుంది. ఎంత కష్టపడాలి. మొత్తం ఇంకొంచెం పెట్టడానికి కూడా ఒక 40,000-50,000 అయి ఉంటుంది అనమాట. దున్నిచ్చి గడ్డి తీసి మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ గడ్డి తీసి మళ్ళీ మందు కొట్టి పురుగు రాకుండా ఇలా గడ్డి అది పెరిగేంత వరకు తీస్తూనే ఉండాలి. లేకపోతే బలం అంతా గడ్డి తీసేస్తుంది. చూడండి కాటన్ రాలిపోకుండా. మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ బీడే కనిపిస్తుంది. చూడండి అక్కడ కూడా ఆయాసం వస్తుంది నడుస్తుంటే. కాటను ఇంకా కంది వేస్తారు. కంది అంటే పప్పు తింటాం కదా, పప్పు చేను కూడా చూపిస్తాను. ఇక్కడ మన తోటలు ఎక్కడ మనం పెట్టలేదన్నమాట. పెట్టాలి నెక్స్ట్ ఇయర్ అన్నా. చూడండి మొత్తం మన చేలో గడ్డి మలిసిపోయింది. ఇదంతా తీసేయాలి అక్కడి వరకు. అక్కడ ఒక చోట చూపించాను కదా, ఇక్కడ అన్నమాట. ఇదంతా ఎప్పుడు తీపియాలో తెలియదు, తీపియాలి. చూడండి ఇదంతా బీడు. ఇలా పెట్టుకోవాలన్నమాట. కనీసం పంట వేయకపోతే ఇలా పెట్టుకోకూడదు. కాదు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఇంకా వదిలేస్తాం అలాగా. క్లీన్ చేపియాలన్నా చాలా మనీ అయిపోతుంది. ట్రాక్టర్లు పెట్టి ఇవన్నీ చేపించాలి. దానికి కూడా ఒక 60,000 అలా అయిపోతుంది అనమాట. అదంతా పెట్టే స్తోమత లేదు కాబట్టి ఇలా వదిలేయాల్సి వచ్చింది. మనం ఏం పంట వేయినప్పుడైనా సరే ఇలా నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏదన్నా మనము ఐడియా ప్రకారం పంట వేసుకోవాలన్నా కూడా ఇలా నీట్గా ఉంటే వెంటనే పంట వేసుకోవచ్చు. అలా వదిలేస్తామంటే చాలా కష్టమైపోతుంది మళ్ళీ దాన్ని ఈ స్థాయికి తీసుకురావాలంటే. కనిపిస్తున్నంత మేర బీడులే ఉంటాయి ఎక్కువ. చెప్పాను కదా ముందు చెప్పినట్టు, పంట పెట్టేదానికంటే మనము అందులో పెట్టుబడి పెట్టడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. మన పంట చేతికి వచ్చి ఆ కాటన్ అమ్ముకునేసరికి మనం అప్పు తెచ్చుకున్న దగ్గర వడ్డీలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాటన్ చూపించాను కదా, దానికి ఇప్పటికే 2 times మందు కొట్టారు. 1 time గ్రోతింగ్, 1 time పురుగు రాకుండా. మళ్ళీ ఒకసారి గడిసి మళ్ళీ ఒకసారి గ్రోతింగ్కి మందు కొట్టాలి. అప్పుడు కాటన్ వస్తుంది. కాటన్ వచ్చినా కూడా మళ్ళీ కూలి వాళ్ళని పెట్టించి కాటన్ తీపియాలి. అలాంటి వీడియోలు కూడా పెడదాం మన ఛానల్లో. అందరికీ తెలియాలి రైతులు పడే కష్టం ఏంటి అని. అప్పుడు సంపాదించే డబ్బులకి ఎలా ఖర్చు చేయాలి,
మిగిలిన డబ్బులు ఎవరికి ఇస్తే ఫ్యూచర్ అనేది నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది అనేదన్నా కొంచెం తెలుస్తుంది. రైతులకి సహాయం చేయండి కొంచెం. ఎందుకంటే మనిషి బ్రతుకుండాలి అంటే ఫస్ట్ అయితే రైతే ఉండాలి. కాబట్టి మనం కంది పంట దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం ఒకసారి కందిపప్పు పంట ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకైతే. ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఊరికి చాలా దూరంగా ఉన్నాయన్నమాట మన చేలు. మనము వెళ్ళాం కదా, అది వచ్చేసి చేలు మీకు కనిపిస్తుంది కదా, ఆ లాంగ్ డిస్టెన్స్ అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ మనం వెళ్ళింది ఇందాక మష్రూమ్స్కి. ఇంకా అక్కడ ఊరుంది, అక్కడికి వెళ్ళాలి మనం. ఇదంతా నడవాలన్నమాట. దగ్గర ఒక అక్కడ లాంగ్ చైన్ దగ్గరికి అయితే 6 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఇగో కంది పంట దగ్గరికి అయితే వచ్చేసాం మనం. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి కంది. ఇది కంది అంటే కందిపప్పు తింటాం కదా మనం, దాల్ ఇది అన్నమాట కంది పంట. చూడు ఇందులో కూడా గడ్డి తీసి కుప్పలు పెట్టారు. కుప్పలన్నీ తెచ్చేసి ఇక్కడ వేసేస్తారు. ఇది ఇవే కదా, ఏం కాదు, నలిగిపోతుంది. లేదంటే కాల్ చేస్తారు ఎండిన తర్వాత. చూడండి కంది మంచిగా వచ్చింది కదా. ఇది గ్రోతింగ్ రావాలి, ఇంకా గ్రోతింగ్ రావాలి, కాయలు కాయాలి, అప్పుడు చేతిలోకి వస్తుంది అన్నమాట పంట. ఇక్కడ కూడా బీడు వాటర్ ఉంది ఇక్కడ కొంచెం. ఇగో ఇలా పడిందంటే ఇది బూడిపించాలన్నా కూడా మనకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అలా చేయలేక వదిలేస్తారు, ఇలా ఇంకేం చేస్తారు. ఇదంతా మన్ను తక్కువైపోయి ఇలా గుంతలాగా ఏర్పడింది. ఇది కూడా భూమినే, పండించుకునే భూమి అలా అయిపోయింది. ఏది పెట్టాలన్నా వేలు అవుతుంది అన్నమాట. మళ్ళీ ఆ వేలు పెట్టిన తర్వాత కనీసం తిరిగి డబ్బులు వస్తుందా అంటే రాదు. ఇక్కడ కంది పంట వేస్తారు చూడండి. కుక్కకి ఏదో రోగం వచ్చినట్టుంది, ఇటు వచ్చింది, కరుస్తుందేమో చూస్తుంది. ఇది కొంచెం బాగుంది పంట కంది. అది కొంచెం చిన్నగా ఉంది, అంటే భూమిని బట్టి కూడా వస్తుంది గ్రోతింగ్. మందులు కూడా ఎక్కువ కొట్టిన దాన్ని బట్టి కూడా వస్తుంది. చూడండి మందులు పంట కొట్టేటంటే మనుషులే ఎక్కువ కొడుతున్నారు. ఏమో ఏం చేస్తారు, ఇంకా పంటలు పండించలేక. బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయి, బటర్ఫ్లైస్, సీతాకొక చిలుకలు. ఇది మళ్ళీ కాటన్ కంది ఎక్కువ వేసారనమాట. ఇవి వర్షంకు పండే పంటలు వేస్తారు ఎక్కువ. ఇంకా తోటలు అయితే ఏమైనా వేసుకోవచ్చు. మన తోట దగ్గర అయితే ఇంకా అవి తోటలు ఒకసారి చూపిస్తాను మీకు, తోటల్లో ఏమేస్తారు అని. తోటలు అంటే వాటర్ ఉండేవి, వాటిని తోటలు అంటారు. వాటర్ లేకుండా ఓన్లీ వర్షంకు పండే వాటిని చేలు అంటారు. అక్కడ కనిపిస్తున్నాయి అవి ఏం చెట్లు, కొబ్బరి చెట్లు అనుకుంటా. ఇటే చూపించాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ కొబ్బరి చెట్ల దగ్గర వరకు ఉంది మన తోట అయితే. అదే చేయను, అవి అక్కడ తోట అనమాట. అందుకని వాళ్ళు కొబ్బరి చెట్లు వేసుకున్నారు. కొబ్బరికాయలు కాస్తాయి. మన చేనుకి వెళ్ళినప్పుడు లాక్కొచ్చుకున్నాం, అప్పుడు వాళ్ళు కొడతారు. ఇక్కడ ఏమి కంచెలు ఏమీ లేవు, కానీ ఒకటి చేలో ఇంకా ఒకటి చేలోకి కాలు పెట్టామంటే కాలు ఎరగొట్టేస్తారు. అలా ఉంటుంది అనమాట ఇక్కడ పంచాయతీ. తన్నేస్తారు. మనం ఊరికి దగ్గరగా అయితే వచ్చేసాం. చూడండి ఊరు అక్కడ ఫస్ట్ టెంపులే ఉంటుంది. ఏ ఊర్లో అయినా ఇక్కడ స్టార్టింగ్ టెంపుల్సే ఉంటాయి. మీరు ఎటు పక్కన ఇంకా ఊర్లోకి ఎంటర్ అయినా స్టార్టింగ్ టెంపులే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి జొన్నలు తెలుసు కదా, రొట్టెలు చేసుకుంటారు, ఆ పంట అనమాట. చూడండి సగం మొలిచింది, సగం మొలచలేదు. ఎంత కష్టపడి ఎంత బాధపడి ఉంటాడు రైతు. ఆ సగం అంతా మొత్తం ఇస్తారు, కానీ సగమే మొలిచింది.
ఇది మొత్తం సగం మొలవలేదు. ఈ కొంచెంతో ఏమొస్తుంది పాపం. అదంతా కాటన్. మళ్ళీ ఇది తోట కాదు, ఇది కూడా చేనే, అయినా వేసారు ఈయన జొన్న పంట. మధ్యలో అంత మొలవనే లేదు పాపం. ఇది ఊసరవిల్లి కదమ్మా, ఊసరవిల్లి చూసారా కనిపిస్తూ ఉంది, రంగులు మారుస్తుంది కదా అదే. చూడండి మంచిగా ఉందా మా ఊరు, మా తోటలు. ఎండ వస్తుంది, ఇంటికి వెళ్తున్నాం. ఇంకా చాలా ఎండగా ఉంది. మనం చేసిన పని ఏం లేదు, కానీ మష్రూమ్స్ కానీ వచ్చాము. మష్రూమ్స్ అయితే లేవు, ఆకైతే దొరుకుతుంది వండుకోవడానికి ఒక పూటకి. అన్నీ బటర్ఫ్లైస్, వెరైటీ బటర్ఫ్లైస్. మీకు వీలుంటే ఒకరికి సహాయం చేయడానికి చూడండి, ముఖ్యంగా రైతుకి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఊరికి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పమా. బాయ్ బాయ్.